అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టండి డీజేలు, కొట్టండి చప్పట్లు, సంబరాలకు సిద్ధం కండి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా జఫా పయ్యవుల కేశవులు గారు అక్రమంగా భూమి దోచేస్తున్నారంట. వైరల్ అయ్యేలా చేయండి సార్. కొంచెం ఓవర్గుంటేనే కదా ట్రెండింగ్ లోకి వచ్చేది. అందుకే కదా మీకు డబ్బులు ఇచ్చి మేపేది. రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు నినాదాలు ఇచ్చుకుంటూ రోడ్డు ఎక్కారు. నేను మానసికంగా దృఢమైన మనిషిని, శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని. చూసాను గోరంట్ల మాధవ్ గారు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకొని వెళ్తే ఎవరు బెదురుతారండి? మీకు ఎవరు బెదరు. కాబట్టి మాకు తెలియదు సార్, మీరు దేశముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఇంతకు ముందు వీడియోలో ఉన్నట్టుగా అలా బట్టలు ఇప్పేసి మాట్లాడండి. భయపడిపోయి ఏమీ చేసుకోలేరు. ఇట్లా టైంలో ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఎంటిక కూడా దిగదు. ఎప్పుడైనా రైట్ కొట్టాల్సిందే. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. దానికి నువ్వేం చూపించా. ఏం జరిగింది? ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా రొటీన్ గా ఉండేది నాకు నచ్చదు. అలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీని లైక్ చేయండి. అవునా? అయితే ఇదేలా ఉంది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. ఇప్పుడు కేవలం 100% మీరు పర్యావరణ కేసు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. పెద్దారెడ్డి వాడేవాడు? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎస్పీ గారు కానీ డీసీపీ గారు కానీ రెస్పాండ్ అవ్వాలా? ముందు స్టేషన్ కి. చైతి ఆడికి అలాగే అవ్వాలేరా. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబా. ఖచ్చితంగా న్యాయబద్ధంగా పోవాలి. గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తుంటే కప్పలాగా గెంతుతూ అంటే లిటరల్లీ కాళ్ళు అరవలేదు, నన్ను మోసుకెళ్ళనే మీరు అన్నట్టు రీతిలో. చైతి నీకు ఏదైనా చెప్తే సంజన చెప్పాలి, లేదంటే సుకన్య చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తే నీకు అర్థం అవుద్దిరా. నీకు ఇంకెవరు చెప్పినా కానీ నీకు ఏది అర్థం కాదు. అది నా పిల్లరా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏడ్చేవలే, నీ అవతారం చూసుకున్నావా? వీడు ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు. చదువుకునే వాటం అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. రోడ్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి? నాకు తెలీదు. ఒకవేళ వీళ్ళే గ్రీవియన్స్ ఉంది, మేమేదో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి? బయటకు వచ్చి ధర్నాలు చేయాలి. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, రోడ్డు పైన ఉన్న రాళ్లు, ఆఖరికి డ్రైనేజ్ కాలువలపై వేసిన పెద్ద పెద్ద షీట్స్ ఉంటాయి కదా రాళ్ళవి, అవి కూడా తీసి పోలీసుల పైన దాడి చేసి కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. ఒక్కసారి వాళ్ళు ఎలా దాడి చేశారో చూద్దాం. ఈ రోజు మనకి గోరంట్ల మాధవ్ చిల్లర వేషాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఒకసారి చూద్దామా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. చూసారు కదా, ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ కి సిలిండర్లు బయట తీసుకొచ్చి రోడ్డు పైన ఉన్న రాళ్ళని తీసి పోలీసుల మీద దాడి తిరిగారు. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? దెబ్బకి ఏమైంది? అరెస్ట్ పరంపర మొదలైంది. ఉరవకొండలో హై టెన్షన్ వాతావరణం అంట. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. హై టెన్షన్ అనేది ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. మీ అందరికీ తెలిసిపోయిందా? గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడానికి ముద్దు బిడ్డ.
ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలంటే గోరంట్ల మాధవ్ పేరు చూపించి ఈ క్యాండిడేట్ లాగా ఉండకూడదు అన్న నిర్వచనంగా నుంచుంటాడు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంబోకు ఎవరున్నారు? ఎంటైర్ వైసీపీలో ఇతనికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ క్లౌడ్ ఉంటుంది. ఎంఎంఎస్ ఈ వీడియోలో మన సార్ గ్రేట్ అనుకోండి, స్టేట్ మొత్తం వైడ్ ఫుల్ సక్సెస్ఫుల్. చూడండి వీడియోలు చూపిస్తున్నా, నా వీడియోలు చూపిస్తున్నా. అవన్నీ జస్ట్ మార్ఫింగ్, ఒరిజినల్ కాదు. ఓకే, నమ్మద్దు ఎవరు. ఓకేనా కూడా సిగ్గు లేకుండా బయట తిరుగుతాడు, ఆ విషయం వేరే ఉంది. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఇట్స్ మార్పులు. ఏమైంది, పోలీసులు ఈడ్చుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. ఏమి డాన్స్ చేశాడు, ఏమి డాన్స్ చేశాడు ఒకసారి చూడండి. ఇదిగోండి గోరంట్ల మాధవ్. ఉన్నదక్కో ఏమున్నదక్క. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గోరంట్ల మాధవన్ కూడా వేసుకెళ్ళిపోయారు. అతను ఏమంటాడంటే, లేదు నేను ఉరకొండ ధర్నా దీక్షకి వెళ్ళాలంటే దారిలోనే తీసుకెళ్ళాలి నిన్ను, ఎందుకంటే వీళ్ళందరూ ఒక నెట్వర్క్ లో ఫామ్ అయ్యారు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటారు. ఫామ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు అన్రెస్ట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు పోలీసులు ముందస్తు చర్యగా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేస్తారు. ఈ క్యాండిడేట్ ఏమన్నాడు, లేదు నేను వెళ్ళాలి అంటే, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. మా పోలీస్ జీప్ లోనే దింపుతాని సడక్ చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు రాళ్ళు వేసినందుకు. ఇది కాకుండా గోరంట్ల మాధవ్ జీప్ ఎక్కిన తర్వాత ఇదివరకు ఒకసారి పోలీస్ స్టేషన్ ఇలాగే గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తే ఎక్కడంటే చేబ్రోల్ కిరణ్ విషయం పైన కొట్టడానికి వెళ్ళారు కదా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆ కొట్టడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో కరెంట్ పోయిందంటే బట్టలని ఉప్పు తీసుకొచ్చాడని పేపర్ లో ఆర్టికల్ వచ్చింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. గాలాడట్లేదని చెప్పి అదే రీతిలో జీప్ ఎక్కడనే షర్ట్ తీస్తారంటే ఈ క్యాండిడేట్ ఇలా రెచ్చిపోతున్నారు చీప్ గా వైసీపీ వాళ్ళు. తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. మరి ఏంటో చూడాలి. మొత్తానికి ఉరవకొండలో మాత్రం ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. రక్తం దాకేస్తా. సో ఈ రోజు వైసీపీ 2 నేతలను అరెస్ట్ చేశారు. ఒకప్పుడు మన గోరంట్ల, దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. పెట్టండి డీజేలు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. ఏమంటారు ఈ కప్పగంతుల వీటన్నిటి పైన అండ్ పయ్యావుల కేసీఆర్ గారి పైన ఈ ఆరోపణల గురించి మీరందరూ ఏమంటారు? దీని గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్ కమెంట్స్ లో రాయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన